శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, సుబ్బిరామిరెడ్డి గారికి 6,000 కోట్లు అప్పు రుణమాఫీ అయిపోయింది, బ్యాంకులు రుణమాఫీ చేశాయి అని వార్త వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? అసలు ఇప్పుడు ఈ రుణమాఫీ చేస్తే మరి సాధారణ ప్రజలకి ఎలా ఉంటుంది అంటారు? ఇవేమి వర్తించవా? ఎందుకు వర్తిస్తాయి అసలు? రైతులు ఏమన్నా పంట రుణాలకి డబ్బులు ఇవ్వకపోతే దర్వాజాలు తీసుకెళ్ళిన స్టోరీలు ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు గేదెలను తీసుకెళ్ళి బ్యాంక్ ఆవరణలో కట్టేసుకున్న, అదేదో సినిమాలో చూస్తాం కదా, బ్రహ్మానందం ఏనుక్కి అప్పిచ్చి. వాస్తవం, వాళ్ళు తీసుకెళ్తారు, గేదెలను తీసుకెళ్ళి పెట్టేసుకుంటారు, ఎద్దుల్ని తీసుకెళ్తారు. పల్లెటూర్లలో జరుగుతాయి ఇవి. సిటీలో చిన్న చిన్న అప్పులు ఇచ్చిన వాళ్ళనేమో అస్సలు వదలరు. పెద్దవాళ్ళకి రాజకీయ అండదండలు ఉంటాయి, పలుకుబడులు ఉంటాయి కాబట్టి వాళ్ళవి మాఫీ చేస్తారు. అసలు ఈ సుబ్బరామిరెడ్డికి ఇప్పుడు మాఫీ చేసింది అంబానీ అప్పర్ కుబేరుడు కదా, మరి అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ కదా, వరల్డ్ ఫోర్బ్స్ దీంట్లో కూడా ఎన్నో స్థానంలోనూ ఉన్నాడని మనం తెగ చంకలు గుద్దుకుని చెప్పుకుంటాం కదా. అతనికి ఎన్ని వేల కోట్లు ఎస్బీఐ రద్దు చేసిందో తెలుసా? ఎన్ని వందల కోట్లు. ఆయనతో పోలిస్తే అసలు ఈయనది జూజుబి సుబ్బరామిరెడ్డిది. అలా అని మాఫీ చేయడాన్ని నేను సమర్థించను. ఎవరికీ చెయ్యొద్దు, మీరు ఎవరికీ చెయ్యొద్దు. ఇప్పుడు ఇతనికి రుణమాఫీ చేసింది, దానివల్ల అతని ఆస్తులన్నీ బయటకు వస్తాయి. ఆ ఆస్తుల్లో చక్కగా రేట్లు పెరుగున్నాయి, మంచిగా ధనవంతుడైపోతాడు మళ్ళీ ఆయన. దీనికి సహకరించిన రాజకీయ నాయకులు వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకొని, బ్యాంకు వాళ్ళు వాళ్ళ వాటాలు, బ్యాంకు మేనేజర్లు, జోనల్ మేనేజర్ల దగ్గర నుంచి ఎవరికి వాళ్ళకి ముడతాయి. ఇందులో వీళ్ళ ఆస్తులు బయటకు వస్తాయి. పోయేది ఎవరికి అంటే, వీళ్ళందరూ తనఖా పెట్టేది ప్రైవేట్ బ్యాంకులకు కాదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు, ఐసిఐసిఐ బ్యాంక్ వాడు, యాక్సిస్ బ్యాంక్ వాడు, ఇట్లాంటి బ్యాంకులు వాళ్ళు ఎవ్వరూ రుణమాఫీ చేయరు. రుణమాఫీ చేసేది ఎవరు అంటే ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు, ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ లేదు, యూనియన్ బ్యాంకు, గుజరాత్ బ్యాంక్తో విలీనం చేశారు కదా. సో కాళ్ళు గుజరాత్ ప్రధాని ఆయన, గుజరాత్కి దేశానికి ప్రధానం, గుజరాత్కి ప్రధానం అర్థం కాదు కానీ మోడీ గారు గుజరాత్లో ఉన్న చిన్న బ్యాంకులో తీసుకెళ్ళి ఆంధ్రా బ్యాంకు లాంటి పెద్ద బ్యాంకుని విలీనం చేశారు. ఏదైనా ఎవరైనా విలీనం చేస్తే పెద్ద బ్యాంకులో చిన్న బ్యాంకులు విలీనం చేస్తారు కానీ చిన్న బ్యాంకులో పెద్ద బ్యాంకులు విలీనం చేయరు. ఎందుకంటే ఆయన రాష్ట్రం బ్యాంక్ కాబట్టి ఆయన చేశాడు. ఆ బ్యాంకులు, ఇట్లాంటి బ్యాంకులు రుణమాఫీలు చేస్తాయి కానీ ప్రైవేట్ బ్యాంకులు రుణమాఫీలు చెయ్యు. ఎల్ఐసి తోటి పనికిమాలిన షేర్లు కొనిపించటము, అవి దివాళా తీయడము, ఇదంతా ఏం జరుగుతుంది అంటే, నేను చెప్పొచ్చేది, ఈ బ్యాంకులు రుణమాఫీ చేసేదంతా 100 కోట్లు కానివ్వండి, 1000 కోట్లు కానివ్వండి, ఇదంతా ప్రజల డబ్బు, మన దేశం డబ్బు. అది మన ప్రజలది. దేశం డబ్బు అంటే ఏంటి? దేశంలో ప్రజలు లేకుండా దేశానికి డబ్బులు రావు కదా. మరి అలాంటప్పుడు మన డబ్బుని కొల్లగొట్టి డబ్బులున్న వాళ్ళకి పెడుతున్నారు. కాకులను కొట్టి గద్దలకి వేయడం అంటే ఇదే. సామెతలు ఊరికే పుట్టలే. మరి సుబ్బరామిరెడ్డి గారిది చూసుకుందాం. అంబానీకి ఏం తక్కువైందని, అంబానీ ఫంక్షన్లు ఎట్లా జరిగినాయో చూశారు కదా. దాదాపు ప్రపంచంలో ఒక అత్యంత ధనవంతమైన పెళ్ళి, వాళ్ళ చిన్నబ్బాయి పెళ్ళి, దాదాపు సంవత్సరం పాటు చేశారు వేడుకలు. ఈ సంవత్సరం మొదలైతే వచ్చే సంవత్సరం దాకా చేశారు ఆ వేడుకలు. అవన్నీ అందరూ చూసి, సామాన్య ప్రజలు కూడా చూసి నాలుకలు చప్పరించుకున్నారు. ఎంత గొప్ప పెళ్ళి, ఎంత గొప్ప పెళ్ళి అని మాట్లాడుకున్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు, మళ్ళీ ఆ పెళ్ళికి వెళ్ళిన సెలబ్రిటీసులు వాళ్ళు వేసుకున్న బట్టలు, ఇవి చూడటమే సరిపోయింది జనాలకి. ఓ పక్క నుంచి వాళ్ళకి దోచి పెడుతున్నారు. అవన్నీ మర్చిపోయి ఇవన్నీ చూసుకున్నారు. రేపొద్దున సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగిందనుకోండి, ఆ పెళ్లిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకునే నగలు చూడండి, ఆ డైమండ్స్, ఆ పెళ్ళికి అయ్యే ఖర్చు చూడండి. వీళ్ళకే అసలు
రుణమాఫీ చెయ్యొచ్చా లేదా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళకి రుణమాఫీ చేయడం అవసరమా? వీళ్ళేనా తిండికి లేక చేస్తున్నారా? ఇల్లు లేక రోడ్డు మీద పడ్డారా? ఎవరన్నా పేదవాడికి ఏదన్నా ఇద్దాము అంటేనేమో అసలు ప్రభుత్వాలకి చెయ్యి రాదు. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఇచ్చినందుకు ఎన్ని జోకులు వేశారు, ఎన్ని మాటలు మాట్లాడారు. పైగా అన్ని బస్సుల్లోనూ ఫ్రీ లేదు కదా, ఎక్స్ప్రెస్ బస్సుల్లో లేదు కదా. మామూలు బస్సుల్లో ఫ్రీ టికెట్ ఇచ్చినందుకు కాను బీజేపీ మాధవిలత ఏం మాట్లాడింది? వీళ్ళేంటి క్యారేజీలు కట్టుకొని బస్సుల్లో ఊరంతా తిరిగి మళ్ళీ ఆడికి రావాలి, వాళ్ళ ఇళ్ళకే వస్తారు కదా ఫ్రీ బస్సులకి అని ఆమె. ఇంకొంతమంది ఏమో వీడియోలు తీసుకోవచ్చు, సెల్ఫీలు తీసుకుంటానికి పనికొస్తుంది, ఇలా రకరకాలు మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ ఈ 7,600 కోట్లతో పోలిస్తే ఈ ఆడవాళ్ళ బస్ టికెట్లు ఎంత చెప్పండి? ఈ 7,600 కోట్లు డబ్బులతోటి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి పాఠశాలల్లో బాత్రూములు ఉండట్లేదు సరిగా. 300 మంది ఆడపిల్లలు ఉన్న స్కూల్కి ఒక బాత్రూమ్ ఉంటుంది, బాత్రూముల దగ్గర క్యూలు ఉంటున్నాయి. అయితే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని ఆడపిల్లలు మంచినీళ్ళు తాగట్లేదు, వాళ్ళకి పీరియడ్స్ టైంలో స్కూల్కి రావట్లేదు వాళ్ళు. ఎన్ని బాత్రూమ్లు కట్టొచ్చు ఆ డబ్బులతోటి? 7,600 కోట్లతోటి. ఇవేమి మన సామాన్య జనాలకి ఎక్కదు, వీళ్ళకే ఎక్కదు, ప్రభుత్వాలకు అన్నీ తెలుసు. వాళ్ళేం తెలియక చేసింది ఏం కాదు, తెలిసి చేసిందే ఇది. తెలిసి చేసిందే, తెలియక చేసేదాన్ని పొరపాటు అంటారు, తెలిసి చేసేదాన్ని తప్పు అంటారు. వీళ్ళు తప్పు కావాలని ప్రభుత్వాలు చేస్తున్నాయి. నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు ఈ రుణమాఫీ అవసరం అనే సిగ్గు వాళ్ళకన్నా ఉండాలి కదా. మీరు ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఆపై వచ్చే సంవత్సరమో వాళ్ళ మనవడిదో మనవరాలదో ఎవరిదో పెళ్లి జరుగుతుంది. నేను చెప్పింది అక్షర సత్యం. మీరు కావాలంటే అప్పుడు మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఇట్లాంటి బలిసిన వాళ్ళకి అప్పులు రుణమాఫీలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఒక పేద రైతుకి రుణమాఫీ, అసలు పేద రైతులకి రుణమాఫీ ఇస్తుంటే ఏడుస్తారు. ₹2 కిలో బియ్యం, రూపాయి కిలో బియ్యం ఇస్తుంటే ఏడుస్తారు. అంటే ఇదంతా ఎట్లుంటుందంటే మనకి ఏనుగులు పోయే దోవ వదిలేసేసి చీమలు పోయే దోవని పట్టుకుని ఏలాడతాం మనం. అందుకని ఈ రుణమాఫీ ఎవ్వరికి చేసినా, సుబ్బరామిరెడ్డి గారు కళాబంధు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నేనేమి ఆయన సమాజానికి సేవ చేయలేదని నేను అనట్లా. కానీ ఆ సమాజానికి ఆయన చేసిన సేవలో ఆ ఖాతాలో ఈ రుణమాఫీనేసి రుణమాఫీ చేయడం మట్టుకు కరెక్ట్ కాదు. ఇది ప్రజల డబ్బు, మన ప్రజలే చూస్తూ ఊరుకుంటున్నారు నిశ్చేష్టులాగా. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. ఇది మట్టుకు ఎవరికి చేసిన తప్పే, అంబానీకి చేసిన తప్పే, సుబ్బరామిరెడ్డి గారికి చేసిన ఎవరికి చేసినా తప్పే అది. మీరు మహా అయితే ఇంకా పేద రైతు భార్యల మెడల్లో బంగారాలు తాకట్టు పెట్టి, వాళ్ళు ఏ టైంలోనూ ఆడవాళ్ళ మెడలో బంగారం ఉండదు, రైతులు ఆడవాళ్ళ మెడలో. ఎందుకంటే ఆ బంగారం తీసుకెళ్తారు, బ్యాంకులో కుదవ పెడతారు, బ్యాంకులో డబ్బులు తీసుకొని పంట వేస్తారు. పంట వచ్చాక పంట పండితే ఆ బంగారం విడిపించినట్టు, లేకపోతే అక్కడే ఉంటుంది. ఎవరో ఒక మహానుభావుడు ఓట్ల కోసమో ఇంకో దేనికో ఆ రుణమాఫీ అంటాడు. ఆ రుణమాఫీ అయ్యిద్దో సచ్చిద్దో తెలీదు. ఇట్లా ఆడవాళ్ళు ఎంత బంగారం పోగొట్టుకున్నారో పల్లెటూర్లకు వెళ్తే తెలుస్తుంది. అందుకని ఎంత చెప్పుకున్నా ఇది చర్విత చరణమే అవుతుంది తప్పితే వేరే ఏం కాదు. ఏదైనా దీన్ని మట్టుకు నేను పూర్తిగా ఖండిస్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.